పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలో పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఓంకారమే సృష్టికి మూలం, ఓంకారమే జగతికి ప్రాణం అని తరసాదరి ఈ ధ్యేయం. కష్టాలెన్నైనా వెరవకు, కన్నీళ్ళెదురైనా జడవకు, అడుగడుగునా ఎన్ని సవాళ్ళెదురైనా ప్రేమను పొందడమే నీ లక్ష్యం. పవిత్ర ప్రేమకు నువ్వే సాక్ష్యం. సాగిపో సాగిపో ముందుకు సాగిపో. ఓంకారమే సృష్టికి మూలం, ఓంకారమే జగతికి ప్రాణం అని తరసాదరి నీ ధ్యేయం. ఓంకారమే సృష్టి. ధ్యానం అరుణాం కరుణాం తరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణచాపా అహమిత్యేవ విభావయే భవానీ ధ్యాయే పద్మాసనస్తాం వికసి. అరే నానొచ్చారా? డాడీ ఏం చేస్తున్నారా? అప్పుడే తెల్లారిందా? ఫోన్లు, చాటింగులు, ఫేస్బుక్ లో ఫ్రెండ్షిప్లు, వాట్సాప్ లో మెసేజ్లు, యూట్యూబ్ లో వీడియోలు, ఇదే పని. టైంపాస్ ఎలా చెయ్యాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలరా బాబు. ఏంటి డాడీ అలా మాట్లాడుతున్నారు? మేమేం చేసాం? ఏం చేయడం లేదనేరా నా బాధ. ఇంత వయసు వచ్చింది, ఏం లాభం? ఇంకా మీకు బాధ్యత తెలియడం లేదు. పెళ్లి చెయ్యాలంటే పని పాట లేని మీకు పెళ్లినెవరిస్తారా? ఏం పెట్టి పోషిస్తారా? మేము ప్రయత్నిస్తున్నాం డాడీ. మేమేం చేస్తాం? దేనికైనా టైం రావాలి. ఇంతకన్నా మేమేం చేస్తాం డాడీ? మిమ్మల్ని కన్నందుకు ఇదంతా నా కర్మరా బాబు. హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాగీం సర్వాలంకారయుక్తాం ప్రేమ తాపం సొగసు సూత్రం నన్ను నిన్ను కలిపి మంత్రం నా అంద చందాలు నీకేనులి నా సొగసు మనసు నీకే సొంతం నీ కళ్ళు మెరుపు కవ్వించలే నీ నవ్వు నన్ను. ఏమిరా అంత డల్గొన్నావు? రే మా నాన్న తిడుతున్నారా? అరే రమేష్ ఎందుకురా? ఏం లేదురా, ఏ పని పాట లేకుండా సోమరిపోతలు తిని కూర్చుంటున్నావు అని తిడుతున్నాడు రా. ఊరగానికి అంత ఫీల్ అయిపోతున్నావా? నానన్నాక మాత్రం అనడ్రా? రే పని దొరికితే చేస్తాను కదరా. ప్రయత్నించి వెంట్రా దొరకడానికి. ఆన్లైన్ లో అప్లై చేస్తున్నాను రా, ఏం దొరకట్లేదు. జాబ్ కాకపోతే వ్యాపారం చేయరా. చేసేవాడికి పని ఎక్కడైనా దొరుకుతుందిరా. రే మీరు చేసేలాంటి పనులు నేను చేయలేనురా. అరే బుద్ధొచ్చిందా? నీళ్ళటట్టు మాట్లాడటం టైం వేస్ట్ రా బాబు. ఏంటి ఇంతసేపు అయితే వీళ్ళు ఇంకా రాలేదు? ఏం శివ ఇంత లేటు? ప్రతి ఆదివారం మన మీటింగ్ ఉంటుందని తెలుసు కదా. ఏమిటో విధాత మీకే, మీరు ఎన్నైనా చెప్తారు. మీకున్నది సరస్వతి ఒక్కరేగా, మరి నాకో పార్వతి, గంగా వీళ్ళిద్దరినీ మేనేజ్ చేసుకురావాలి కదా. అది సరే, ఇంతకీ మన కృష్ణుడేడి? బృందావనంలో గోపికలతో డాన్స్ చేస్తున్నాడేమో. మీరిద్దరూ వచ్చి ఎంతసేపు అయింది? మేమొచ్చి చాలా సేపు అయింది. ఇంతకీ తమ రాకకు ఆలస్యం ఎందువలన? నేను టైంకే బయలుదేరాను, కానీ భక్తులు దారిలో వెన్న ముద్దలు పెడితే ఆరగించి వస్తున్నాను. వెన్న ముద్దలో కన్నె ముద్దులో ఎవరికేం తెలుసు? నీ పనే బాగుంది కృష్ణ. ఏమిటి శివ అలా మాట్లాడుతున్నావు? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? ఏమో, ఎవరికి తెలుసు? ఆ పండయ్యా, అవతల ఎలక్షన్స్ వస్తున్నాయి. వాటి గురించి ఆలోచించకుండా మీలో మీరు ఇలా గొడవ పడుతున్నారేంటి? ఏంట్రా రమేష్, ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, మన తోటి చదువుకున్నందుకు పెళ్లిళ్ళు చేసుకొని
చాలా సంతోషంగా ఉన్నారా, మనం మాత్రం ఇలా ఉండిపోయాం. ఒక పక్క ఏజ్ బార్ అయిపోతుంది, ఇంకా ఉద్యోగం రాలేదు, వయసు అయిపోతుంది, ఇంకా పెళ్లి కాలేదు. దీనమ్మా ఫ్రెండ్స్ అంతా ఎగతాళి చేస్తున్నారా, ఏం చేయాలో తెలియట్లేదు. మనకేమో సంపాదన లేదు, ఆస్తులు లేవు, ఏం చూసి పిల్లనిస్తారు? అరే నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటో చెప్పరా బాబు, ఏం చేయాలో తెలియక చేస్తున్నాను. అరే మొన్న ఒక మూవీ చూసాను రా, అందులో ఒక తపస్సు చేస్తున్నాడు, దేవుడు వచ్చి వరాలు ఇస్తున్నాడు. అయితే మనం అలా చేద్దామా? ఒరే బాబు నన్ను ఇంకా చేయమంటావు ఏంట్రా, నేను అసలుకే ఆకలికి ఆగలేను, ఒక దగ్గర స్థిరంగా ఉండలేను. సర్లేరా, నేనే చేస్తాను. నిన్ను ఎవరో డిస్టర్బ్ చేయకుండా నీ పనులని నేను చూసుకుంటాను. ఏమన్నారా పనులు? వండికి తినటం, బేవర్స్గా తినడం. సరే గాని ఏ దేవుడు తపస్సు చేయాలి? అరే కృష్ణుడికిరా. ఎందుకురా? మన బాధ అంతా పిల్లలు కాలేదనే కదరా. అవునరా, మన బాధ అర్థం చేసుకున్న కృష్ణుడు ఒకడేరా. సర్లే, నువ్వు హోటల్కి వెళ్ళి అన్ని రకాల టిఫిన్లు ఒక్కొక్క ప్లేటు పార్సల్ చేసి తీసుకురా, తినేసి మొదలెడతాను. అవునరా, ఏం తినకుండా ఎన్నెలు ఉండాలా ఏంటో, అలాగే నిన్ను కూడా తెచ్చుకోనా? సర్లే, ఏదో ఒకటి ఏడు. ఏ పాటు తప్పున సాపాటు తప్పదుగా. సర్లే, నేను తపస్సు చేయడానికి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త, ఎదవేసలేకు. సరే నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను కదా. శ్రీకామినీ కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావా భవా భావా హే వాసుదేవ సదానంద గోవింద సేవించు మా విందవై దందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచో గోచరాగోచరత్వంబులూషింపలేమైతి మో దేవా నీ పాద సేవాదరంగున్ మదింకోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడుంగాల నాట్యం. ఎప్పుడు కృష్ణుడికే ఇస్తారు అవకాశం, ఈసారి నాకివ్వండి విధాత. శ్రీకామినీ కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ. ఏమిటి విధాత అలా వింటున్నారు? నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావా భవ. ఎవరో భక్తుడి ఆర్తనాదం వినబడుతుంది, మీ ఇద్దరికి వినబడలేదా? నా గురించి కాదు విధాత, కృష్ణుడి గురించి తపస్సు చేస్తున్నారు. మన దేవలోకంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఉన్నారు కదా, వీరిలో ఎవరినైనా పంపిద్దామా? వాళ్ళు ఇప్పుడు టీవీ సీరియల్స్ చూడడంలో చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వెళ్తారు? వాళ్ళు మనం కదపలేం. ఇప్పుడు వాళ్ళని ఎవ్వరూ కేర్ చేయట్లేదు. ఎందుకంటారు? వీళ్ళలో అందం ఏమైనా తగ్గిందంటారా, లేక మానవుడిలో అభిరుచి ఏమైనా మారిందంటారా? వీళ్ళకంటే మించిన అందగత్తెలు మానవులకు అందుబాటులో ఉన్నారు, ఇంకా వీళ్ళెవరు పట్టించుకుంటారు? అయినా వీళ్ళకి అందగత్తెలని ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే, మన మీటింగ్ సంగతి తర్వాత చూద్దాం. కృష్ణ, నువ్వు ముందు వెళ్ళి అదేదో చూడు. భక్త, నేను వచ్చేసాగా, కళ్ళు తెరు. అదేంటి అప్పుడే వస్తారా? అయితే సరే, ఒక అరగంట ఆగి వస్తాను. అది కాదు కృష్ణ, సంవత్సరాల తరబడి తపస్సు చేస్తే కానీ దేవుడు ప్రత్యక్షం కాడంటారు కదా అని. ఇలా రా నాయనా, పూర్వకాలంలో అయితే ఖాళీగా ఉండేవారు, ఎన్నాళ్ళైనా తపస్సు చేసేవారు. మరిప్పుడు క్షణం ఖాళీ దొరికితే వాట్సాప్లు, చాటింగ్లు, ఫేస్బుక్లు. మీ మనుషులకి మమ్మల్ని స్మరించడానికి టైమే ఉండట్లేదు, ఇంకా తపస్సులు ఎక్కడ చేస్తారు? పిలవగానే వచ్చేసారంటే నేను చాలా అదృష్టవంతుడు అన్నమాట. నిజంగా మీరు కృష్ణుడేనా? నీకు ఆ డౌట్ అక్కర్లేదు. భక్తుల కోరికలు ఆన్లైన్ లో చూస్తూ బిజీగా ఉండటం వల్ల నేను అలంకరించుకోలేదు. అయితే నాకే మీ దర్శనం వరాలు. ఆహా, ఏమి నా భాగ్యం. నీకు ఏం వరం కావాలో కోరుకో, అవతల రాధ నా కోసం వెయిటింగ్. అయితే ఎన్ని వరాలు కోరుకోవాలి స్వామి? ఆహా, లిస్ట్ పట్టుకొచ్చేసావేంటి? ఒకసారి తపస్సు చేస్తే ఒక్కటే వరం. అన్యాయం స్వామి, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని తపస్సు చేస్తే మీరు ఎలా చేస్తారా? అవురా, అందరి తరపున నువ్వు ఒక్కడిగా కోరుకుంటున్నావు కదరా. అవురా, ఈ మానవులు ఎంత తెలివి మీరిపోయారు. కృష్ణ, నిజంగా మీరు కృష్ణుడైతే ఒకసారి ఫ్లూట్ అవుతాండి. కృష్ణ కృష్ణ కృష్ణ, కృష్ణుడు ఇక్కడే ఉండాలి. వరం ఇస్తా అన్నప్పుడు కోరుకోవాల్సింది. ఇప్పుడు చూడు, అనవసరంగా పుసుకుమని మాయమైపోయాడు.
అరే అప్పుడే వస్తావేంటి? దేవుడు వరాలు ఇస్తాడా? అరే మనిషి ఒకటే వరమంటరా. మరి ఎలా రా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరు కలిసి చేద్దాం. సెరోట్ అడగొచ్చు. సరేరా, ఇలా అయితే కష్టమేరా. ఏం చేస్తాం? ఇందుకీ నువ్వేం వరం కోరుకున్నావు? అరే నేనేమైనా అమాయకుని అనుకున్నావా? వచ్చింది కృష్ణుడో కాదో తెలుసుకుందామని ఫ్లూట్ వదమన్నా. మంచి పని చేసావురా. అవునరా, ఇప్పుడు తపస్సు చేసినప్పుడు దేవకన్యలు వస్తారంట, నిజమేనా? తెలీదురా. ఎందుకన్నా మంచిది మన కళ్ళకి గద్దలు కట్టుకో తపస్సు చేద్దాం. అరే అన్నయ్య, ఈసారి ఎవరి కోసం తపస్సు చేద్దాం? శివుడి కోసం. ఎందుకంటే కృష్ణుడు అయిపోయాడు కాబట్టి శివుడి కోసం చేద్దాం. చేద్దాం. శివుడి కోసం ఎందుకు చెయ్యాలరా? ఎందుకంటే బోలా శంకరుడు కాబట్టి అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తాడు. సరే పద. సరే పద. ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం మం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం మం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందే హం శివం వందే హం దయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురుం పాహి వన్నగం నీదేయం పరం నా విశ్వంబరం అంత సీరియస్ గా ఉన్నావు, ఏమైందేంటి? తపస్సు చేసింది భక్తురాలు కాదేమో, భక్తుడేమో. వాడికి ఫ్లూటు వాయించాలట, ఫ్లూటు. ఎవరు అడిగారేంటి? ఇంకెవడు, నా భక్తుడే. నేను కృష్ణుణ్ణేనా అని వాడికి అనుమానం. ఫ్లూటు వాయించి చూపమన్నాడు. శివ ఆగు. కృష్ణ పోనీ ఆ ఫ్లూట్ ఏదో వదిలేపోయావా? ఎంతైనా భక్తుడు కదా, ఫ్లూటు ఊదే వచ్చాను. సరే పాయింట్కి వద్దాం. ఈసారి ఎలక్షన్స్ లో శివుడికి అవకాశం ఇద్దాం. నువ్వేమంటావు కృష్ణ? బూడిద రాసుకుని శ్మశానంలో సంచరించే శివుడికి ఏం తెలుస్తుంది పరిపాలన గురించి? మేకప్ వేసుకుని గోపికలతో 24 గంటలు తైతక్కలాడే నీకే పరిపాలన చేతనైనప్పుడు నాకెందుకు అవదు? ఎవరో ఇద్దరు అదే పనిగా ఆర్తనాదాలు చేస్తున్నారు. ముందు మీరిద్దరూ వెళ్ళి ఆ పని చూసుకురండి. ఇంకెవడు? ఇందాక తపస్సు చేసిన వాడే. వాడికి తోడు ఇంకోడిని తీసుకొచ్చి మళ్ళీ పిలుస్తున్నాడు. ఇందాక వెళ్ళినప్పుడు వరాలు ఇవ్వలేదేంటి? ఎందుకు ఇవ్వలేదు? ఇందాక నా మీద అనుమానంతో ఫ్లూటు ఊదమన్నది వాడే. అసలు ఏం జరిగింది కృష్ణ? ఒకడు తపస్సు చేశాడు, కోరికల లిస్టు తీసుకొచ్చాడు, ఊరందరికీ వరాలు తీసుకెళ్దామని చూశాడు. ఇంతకీ నువ్వు వరాలు ఇచ్చేవా లేదా? అతి తెలివి చూపి వరాలు వృధా చేసుకున్నాడు. ఈసారి నా పార్టీ మార్చి శివుణ్ణి పిలుస్తున్నాడు. ఉండండి, నేను వెళ్ళి వాడికి జలకిచ్చొస్తాను. నాయనలారా లెండి, నీ పనులు మారుకొని నా పనులకి ఆటంకం పరుస్తూ పదే పదే నన్నే ఎందుకు పిలుస్తున్నారు? సురేష్, ఇతను నిజంగా శివుడే అంటావా? ఏమిటా గుసగుసలు? స్వామి, నిజంగా మీరు శివుడే అయితే మీ మెల్లో పాము ఉండాలి కదా, ఏది? ఓరి మూర్ఖులారా, మీరు జడ్స్కు సస్తారని ఆ కైలాసంలో వదిలేసి వచ్చారు. మీరే నిజంగా శివుడని మేము ఎలా నమ్మాలి స్వామి? ఏమైనా ఐడి ప్రూఫ్ ఉందా? అమాయకులారా, మీరు నా ఉనికినే ప్రశ్నిస్తున్నారా? అసలు నిజంగా మీరు నా భక్తులేనా?
తప్పైపోయింది స్వామి, క్షమించండి. మీరు త్వరగా వరం కోరుకోండి, ఇచ్చేసి వెళ్ళిపోతాను. అవతల పార్వతి నా కోసం వెయిట్ చేస్తున్నది. కాలయాపన చేయకండి. మీకేం వరం కావాలో కోరుకోండి, త్వరగా ఇచ్చేసి వెళ్తాను. మీరు శివుడైతే ఆ డమ్మడక వాయించండి, చూస్తాను. ఉన్న ఒక వారాన్ని వేస్ట్ చేసావు కదరా. నేనేమో ఫ్లూట్ వదమన్నాను, నువ్వేమో డబర్కం వాయించమన్నావు. వరం వేస్ట్ చేసావు. ఏంట్రా ఎలా కోరుకున్నావు? వరం ఇవ్వకండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మాట మీద నిలబడతారా? నువ్వు పిల్లు, మళ్ళీ వస్తాడు, వరం ఇస్తాడు. అంతే అంటావా? సరే పరమేశ్వర, నిజంగా నువ్వు దేవుడు అయితే ఒక్కసారి ప్రత్యక్షమవు. తదాస్తు. ఏంటి స్వామి మీరు వరాలు ఇవ్వకండి వెళ్ళిపోయారు? నేను వెళ్ళలేదు నాయనలారా. ఒకరేమో ఢమరకం వాయించమన్నారు, ఒకరేమో ప్రత్యక్షమన్నారు. రెండూ జరిగాయి కదా నాయనలారా. అదే స్వామి, అలాగే సార్. మూర్ఖులారా, అనుమానంతో ఏ పని చేసినా ఇలాగే ఉంటుంది. దేవుడు అంటేనే నమ్మకం, నమ్మకం అంటేనే దేవుడు. క్షమించండి దేవా, ఏదైనా మార్గం ఉంటే చూపించండి. మీలో ఉన్న అనుమానాన్ని వదిలేయండి, మీ స్వశక్తిని నమ్ముకోండి. మీరు సమయాన్ని ఇలా వృధా చేస్తే నేను వరాలిచ్చిన ఉపయోగం ఏముంది? వయసులో ఉన్నప్పుడు సంపాదించాలి, వృద్ధాప్యంలో సుఖపడాలి. వయసులో ఉన్నప్పుడే సంపాదించి 10 మందికి ఉపయోగపడాలి. అలా కాకుండా మీరు సమయాన్ని వృధా చేసినట్లయితే వృద్ధాప్యంలో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. గాలిలో దీపం పెట్టి భగవంతుడా నీదే భారం అంటే ఉపయోగం లేదు. నాయనలారా, మీ కర్తవ్యం మీరు నిర్వహిస్తే నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. మా కళ్ళు తెరిపించారు స్వామి, మా కర్తవ్యాన్ని బోధించారు. మీరు చెప్పినట్లే మంచిగా మేము ఇద్దరం నడుచుకొని బాగుపడతాం స్వామి. మమ్మల్ని క్షమించి దీవించండి. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. కృష్ణ, అయితే ఈసారి ఎలక్షన్లో శివుడికి అవకాశం ఇవ్వనంటావు? అవును విధాత, నేనే నిలబడతాను. ఎప్పుడు నువ్వేనా? ఈసారి నేను నిలబడతాను. కాదు, నేను నిలబడతాను. నేను 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 ఆపండయ్యా. కృష్ణ, ఈసారి నువ్వు కాదు. శివ, నువ్వు కాదు. ఈసారి నేనే నిలబడతాను. ఇంతటితో ఈ మీటింగ్ ముగిసింది. ఏరా ఫస్ట్ సీన్ లో కనిపించారు, మళ్ళీ లాస్ట్ సీన్ లోనే తపస్సు చేసుకోవడానికి పోయారట కదరా. మాకు కష్టపడితే కానీ తింటుండదురా, అందుకే పనిలోకి పోతున్నాం. అరే తపస్సు చేశారా? దేవుడు కనిపించాడా? అరే వరాలు కదరా బాబు, బాగా బుద్ధి చెప్పారు. ఏం జరిగింది ఏంట్రా? సార్ ఎవరు సార్, ఎవరు కావాలి? బాబు, నాకు 4 కుర్రాలు కావాలి. ఎందుకు సార్? ఏమీ లేదమ్మా, లారీ లోడ్ వచ్చింది, లోడ్ దించాలి. ఎక్కడ సార్? ఇక్కడే పక్కనే. మనిషికి 1000 రూపాయలు ఇస్తారు. సరే, మనిషికి 1000 ఇస్తారట. పదరా వెళ్దాం. రండి.
నారాయణ